అందరికి నమస్కారం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తర్వాతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఈవీఎంలు పగలగొట్టే కాడి నుంచి దాడులు చేసేదాకా ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చేస్తున్నారు. ఈ నెల్లూరులో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పటి నుంచో సోమిరెడ్డి గారు చెప్తానే ఉన్నారు, వీళ్ళ అరాచకాలకి హద్దులు లేవు అని చెప్పి. పోలీస్ వ్యవస్థల్ని అధికారులను పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలపైన మొత్తం వీరంగం సృష్టించారు వీళ్ళు. ఈరోజు ఎన్ని మద్యం రైస్ మిల్లుల్లో ప్రతి గ్రామంలో మద్యం పట్టిస్తే దానిపైన కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఆయన రేవు పార్టీయో ఆయన చెరువు కట్ట కింద పార్టీయో అవి మాకు సంబంధంలే, ఇది ఆయన చూసుకుంటాడు. మేము అడిగేది ఒక పేద ఎస్టీ కుటుంబానికి ఎన్నికల కోడ్ ముందు, ఇది కోడ్ రాకముందు వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి పరిస్థితి లేదంటే మానవత దృక్పథంతో హెల్ప్ ఎవరైనా చేస్తారు. అంటే ఇక్కడ ఏం లేదు, కౌంటర్ కేసు, ఇది కౌంటర్ కేసు. ఆయన అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు పంపిణీ చేసింది పట్టుకున్నారు, దానికి ఆయన పైన కేసు ఉండకూడదు అని చెప్పి కౌంటర్ కేసు పెట్టడం. ఇంకా మారట్లే వీళ్ళు, ఇంకా 4 రోజులు ఉంది. అయినా వీళ్ళ స్వభావము ఆ పాత రోజుల్లాగానే ఉంది. మారాలి. ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు ఈ చాష్టాలకి. ముఖ్యంగా ఈ సర్వేపల్లి ప్రజలైతే చీకొడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా చేసే పనులు ప్రజాహితమైన పనులు ఏమని చేశారండి? ఎక్కడ చూసినా మీరు ఎప్పుడు చూడండి పోటు గొడవలు, ఇక్కడ చూస్తే ఇసుక దొంగతనం చేసేయడం, అక్కడ చూస్తే ల్యాండ్లు రాయించేసుకోవడం. స్వాతి అనే ఒక ఎంఆర్ఓ కానీ మీ అందరికి తెలుసు సస్పెండ్ అయింది. ఇంకో ఒక దగ్గర చూస్తే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. పేద మత్స్యకారుల యొక్క అక్వాకల్చర్ పాండ్స్ని నిలబడి దాన్ని ధ్వంసం చేశారు, కోట్లాది రూపాయలు. ఇప్పుడు చూస్తే మొన్నటిదాకా చూసాం క్వాడ్స్, వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళే తిట్టుకోవడం, వాళ్ళే బయటకు చెప్పుకోవడం. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఎగతాళైపోయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి, అది మట్టి అయినా మశానమైనా కంకరైనా ఈ ప్రజలదే. అది వాళ్ళెవరో దొంగతనం చేస్తూ ఉంటే మనకెందుకులే అనుకుంటున్నారు అందరూ. ఈ యొక్క అవినీతుల్ని అన్నిటినీ రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అన్నిటినీ ఆరా తీస్తాం. ఎవరిని వదిలేదు లేదు. అధికారులకు ఇప్పుడు కానీ చెప్తున్నాం, రేపు ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు ముందు మీకు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కానీ ఇందాకే రవిచంద్ర గారు చెప్తారు, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఇప్పుడు మీకు మీరు కాపాడుకుంటూ, ఇది కలెక్టర్ గారు ఎస్పీ గారు మీకు మీరు కాపాడుకుంటూ వ్యవస్థని కాపాడండి. సజావుగా రేపు ఎన్నికలు కౌంటింగ్ జరిగేటట్టు చూడండి. ప్రత్యేకంగా ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్స్ని జాగ్రత్త చేయండి. ఇక్కడ ఉండే వీళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఏమైనా చేసుకునే పరిస్థితులు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ గారికి కానీ మేము ఇప్పుడు మెయిల్ పెట్టబోతున్నాం, అవసరమైనంత తగినంత ప్రొటెక్షన్ ఇచ్చి ఈ కౌంటింగ్ ప్రక్రియని సజావుగా నడపాలని కానీ కోరుకుంటున్నాం.